రాత్రికాలపు ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, జాలి దయ కనికరములు కలిగిన మా గొప్ప దేవ, దీర్ఘశాంతం కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో ఏక మనసుతో తండ్రివైన మీకు మొరుపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, ఈ గడిచిన దినమంతా, ఈ ఉదయకాల సమయమంతా మీరు మమ్మను కాచి కాపాడినారు, పోషించినారు, సంరక్షించినారు దేవా, భద్రపరిచినారు తండ్రి. మా పనులలో, మా ప్రయత్నాలలో మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు దేవా. మా ప్రయాణాలలో చక్కటి క్షేమాన్నిచ్చారు తండ్రి. దేవా, ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, సమస్యలు, శోధనల నుండి, నిందలు, అవమానాల నుండి మమ్మను తప్పించినారు దేవా. మమ్మను కాపాడినారు తండ్రి. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు దయగల దేవా. ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ దినమున మీ దృష్టికి ఎక్కడైతే అపవిత్రులంగా జీవించినామో, ఏ విషయంలో మీకు దుఃఖాన్ని కలిగించినామో దయతో మమ్మను క్షమించండి దేవా. మా చూపుల ద్వారా, మాటలు, తలంపులు, క్రియల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి పాపాన్ని బట్టి, చెడును బట్టి మీ పాదముల వద్ద చేరి క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, మీ దృష్టికి నిర్దోషులంగా, యథార్థవంతులంగా, మీ అందు భయం భక్తి కలిగి జీవించే వారిమిగా మమ్మను సిద్ధపరచండి తండ్రి. ఎల్లప్పుడూ మా హృదయంలో మీ వాక్యాన్ని భద్రపరుచుకొని మీకిష్టలంగా బ్రతికే ధన్యతను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి అక్కరలు, అవసరతలు, కొరతలు, వారి సమస్యలు, శ్రమలు, బాధలు సంపూర్ణంగా మీరే తొలగించండి దేవా. బిడ్డలకు తోడుగా ఉండి సహాయం చెయ్యండి తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు ఆర్థికపరమైన ఇబ్బందులతోటి ఎంతగానో బాధపడుతున్నారు దేవా. కుటుంబంలో ఎన్నో అక్కరలు, కొరతలు తీరక కన్నీరు కారుస్తున్నారు దేవా. దయచేసి ఈ సమయాన అలాంటి బిడ్డలను మీరు కనికరించండి దేవా. వారి ఉద్యోగాలలో, బిడ్డలు చేసే వ్యాపారాలలో మీరే అభివృద్ధిని దయచేయండి ప్రవ్వా. వారి చేతి పనులన్నిటినీ మీరు ఆశీర్వదించండి. ఈనాడు దేవా, ప్రియులైన వారంతా క్రమక్రమంగా అభివృద్ధి పొందుకొనుటకు సహాయం చేయండి. వారి ఆర్థిక స్థితిని మెరుగుపరచండి దేవా. అప్పుల సమస్యలలో చిక్కుకున్న వారికి మీరే విడుదలను అనుగ్రహించండి దేవా. ఏ కారణాన్ని బట్టి, ఎలాంటి అనారోగ్య సమస్యను బట్టి వారు అప్పుల పాలైనారో మాకు తెలియదు కానీ సమస్తము ఎరిగి ఉన్న దేవుడో తండ్రి. దయతో బిడ్డల ప్రతి అప్పు బాధ నుండి సంపూర్ణంగా మీరే వారిని విడిపించండి దేవా. ఈనాడు నీ బిడ్డలైన వారు అప్పు తీసుకునే స్థితి నుండి అనేకులకు సహాయం చేసేవారిగా మీరే ఆశీర్వదించమని, ఫలింపచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ఎంతో మంది బిడ్డలకు వయసొచ్చి వివాహాలు జరగక, సరైన భాగస్వామి దొరకక ఎంతో బాధపడుతున్నారు దేవా. అయ్యా, ఈ సమయాన వివాహాల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి సహోదరి, సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి. చక్కని సాటి అయిన సహాయాన్ని వారికి అనుగ్రహించండి. మీ చిత్తంలో ఉన్న వ్యక్తులతో ఘనంగా వివాహాలు జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, యవ్వన బిడ్డలు వివాహ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా, అయ్యా, వారి మాట వీరి మాట వినకుండా, సొంత నిర్ణయాల ప్రకారం వెళ్లకుండా, మనుషులను నమ్మకుండా మీకు ప్రార్థించి మీ చిత్తాన్ని తెలుసుకొని ముందుకు సాగే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వివాహాలు జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి. జ్ఞానం కలిగి కుటుంబాన్ని కట్టుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు మనస్పర్ధలు, కోపాలు, ద్వేషాల మధ్య జీవిస్తున్న భార్య భర్తల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, మీరే సంపూర్ణంగా వారిని మార్చండి దేవా. ఒకరి ఒకరు ప్రేమ కలిగి
కలుచుకునే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. విడిపోయిన భార్యాభర్తలను మీరు కలపండి దేవా. అయ్యా, విడిపోయిన బంధువులను కలపండి దేవా. ఈ విధంగా నీ బిడ్డలైన వారు ఎందరైతే విడిపోయిన వారిగా దూరంగా ఉంటున్నారో, ఇంకా విడిపోవాలనే నిర్ణయాలు తీసుకుంటున్నారో, అట్టి వారి నిర్ణయాలను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, కుటుంబ సభ్యులకు ప్రేమ, ఐక్యత, అనురాగం దయచేయండి ప్రవ్వా. కుటుంబ సభ్యులంతా ఒకరినొకరు ప్రేమించుకొని చక్కగా జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుమారులు, కుమార్తెలు తల్లిదండ్రుల మాట వినేవారిగా సిద్ధపరచండి దేవా. తల్లిదండ్రులకు అవిధేయులుగా, విరోధులుగా, దుఃఖాన్ని కలిగించకుండా వారిని ప్రేమించే బిడ్డలుగా మార్చండి దేవా. బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి తండ్రి. అయ్యా, కృప చూపించండి. ఈ రాత్రికాల సమయంలో చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. చిన్న బిడ్డలు ఆట స్థలాలకు, స్కూల్స్కి, ఆయా స్థలాలకు వెళ్తూ వస్తుండగా మీరెవరికి చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. దుష్టుడు బిడ్డలను ముట్టకుండా కాపాడండి. ఈనాడు దేవా, బిడ్డలందరూ వయస్సునందును, జ్ఞానమందును, బుద్ధి అందును, తెలివి అందును, మనుష్య దయలో, దేవుని దయలో, దేవుని కృపలో వర్ధిల్లునట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ రాత్రికాల సమయంలో పాపంలో, శాపంలో, లోక స్నేహాలకు బానిసలుగా జీవిస్తూ చెడు అలవాట్లకు లోనయ్యి కుటుంబ సభ్యులకు దుఃఖకరంగా జీవిస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. పాపానికి బానిసలుగా బ్రతుకుతున్న వారిని మీరు రక్షించండి దేవా. విడుదలను అనుగ్రహించండి దేవా. అయ్యా, వారి విలువైన జీవితాలను నష్టపరుచుకోకుండా నాయన బిడ్డల మనోనేత్రాలు వెలిగించండి తండ్రి. పాపాన్ని ఒప్పుకునే మనసును బిడ్డలకు దయచేయండి ప్రభా. మీరే వారిని దృష్టించండి దేవా. మీరే వారిని దర్శించండి తండ్రి. వారి మనోనేత్రాలను వెలిగించండి. వారి హృదయంలో పాపాన్ని ఒప్పుకునే తలంపును పుట్టించండి. ప్రతి బానిసత్వం నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. మీకు సాక్షిగా జీవించే బిడ్డలుగా, మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి. ప్రతి ఒక్కరికి పాప క్షమాపణ, రక్షణ, మారు మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వాక్యంతో వారిని వారు సరి చేసుకొని మీ అందు విశ్వాసం ఉంచి జీవించే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో దేవా, ఈనాడు ప్రవ్వా, ప్రతి కుటుంబంలో ఎంతో మంది బిడ్డలు అనారోగ్య బారిన పడుతున్నారు దేవా. వ్యాధులతో, వైరస్లతో, రోగాలతో, గాయాలతో, జబ్బులతో ఎంతగానో బాధపడుచున్నారు తండ్రి. నానావిధ రోగముల చేత పీడింపబడుచున్నారు దేవా. మొండి వ్యాధులతో, నయం కాని రోగాలతో పడకలకే పరిమితమయ్యి స్వస్థత లేక, ఆదరించే దిక్కు లేక ఎంతో కన్నీరు కారుస్తూ జీవిస్తున్న బిడ్డలుంటున్నారు. దయచేసి ఈ సమయాన ఎందరైతే అనారోగ్యంతో బాధపడుచున్నారో, ఎందరైతే లేవలేని స్థితిలో ఉంటున్నారో, ఎందరైతే నిస్సహాయులుగా కన్నీరు కారుస్తూ బ్రతుకుతున్నారో ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల బాధల్ని మీరు తీర్చండి దేవా. మీ గాయపడిన హస్తాలతో బిడ్డల్ని తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి. అలాగే హాస్పిటల్లో మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్న బిడ్డల్ని కూడా మీరు సంపూర్ణంగా తాకి ముట్టి స్వస్థపరచండి. బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించండి. సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు బిడ్డలైన వారంతా వారి పడకల మీద నుండి లేచి మిమ్మును స్తుతించే వారిగా మీరే బిడ్డల్ని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు బలహీనంగా, శక్తిని కోల్పోయి ఉంటున్నారు. మానసికంగా కృంగిపోతున్నారు, డిప్రెషన్కి లోనవుతున్నారు. అలాంటి బిడ్డలందరినీ మీరు బాగు చేయండి దేవా. స్వస్థపరచండి తండ్రి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. ఈ సమయాన దేవా, కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో ఎన్నో సంవత్సరాలుగా బాధపడుచు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఎంతో ఆర్థికంగా నష్టపోతున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా. ఈనాడు సొంత వారే, బంధువులే శత్రువులుగా మారుతున్నారు తండ్రి. ఆస్తుల కోసం ఒకరికి ఒకరు హాని చేసుకుంటున్నారు. మీరే వారి మనసులను మార్చండి దేవా. అయ్యా, బిడ్డల పట్ల సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన్ని దేవా, వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించండి దేవా. బిడ్డల్ని మీరు ఆదరించండి, పోషించండి. మీ కాపుదల, భద్రత, క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వ ఎంతో మంది భార్య భర్తలు సంతానం కొరకు ఎంతగానో ఎదురు చూసే వారిగా ఉంటున్నారు దేవా. అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. గర్భఫలం
యెహోవా ఇచ్చు బహుమానం, కుమారులు ఆయన అనుగ్రహించు స్వాస్థ్యం అన్న వాగ్దానం బిడ్డలందరి ఎడల మీరే నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈనాడు సంతానం లేదని బిడ్డలను ఎంతో మంది చిన్న చూపు చూస్తున్నారు దేవా. సొంత వారే నిందిస్తున్నారు తండ్రి, అవమానిస్తున్నారు దేవా. అయ్యా, ఆనాడు శారాని మీరు జ్ఞాపకం చేసుకున్నారు, ఎలిజబెత్తును, హన్నాని, రిబ్కాని మీరు జ్ఞాపకం చేసుకున్నారు, శ్రేష్టమైన సంతానాన్ని ఇచ్చారు తండ్రి. ఈనాడు నీ బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. చక్కని కుమారులను, కుమార్తెలను అనుగ్రహించండి దేవా. మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ సమయాన ఎందరైతే డెలివరీ కొరకు హాస్పిటల్లో అడ్మిట్ అయిన బిడ్డలు ఉంటున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. నార్మల్ అండ్ సేఫ్ డెలివరీ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తల్లి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి దేవా. చక్కని క్షేమాన్ని, భద్రతను దయచేయండి ప్రవ్వా. అయ్యా, గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి. ఎలాంటి శారీరక లోపాలు లేకుండా పెరిగే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, అబార్షన్ అయిన బిడ్డల్ని మీరు ఓదార్చండి దేవా. పిల్లలు పుట్టి చనిపోయిన తల్లులను ఆదరించండి దేవా. మరలా నీ బిడ్డలకు మంచి సంతానం అనుగ్రహించి వారి సంతోషం సంపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ సమయాన దేవా, ఎందరైతే సొంత గృహాలు లేక బాధపడుచున్నారో అట్టి బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. ఎంతో మంది బిడ్డలకు ఉండడానికి సరైన గృహాలు లేక, అద్దె కట్టుకునే స్తోమత లేక బాధపడుచున్నారు దేవా. అట్టి వారందరినీ మీరు కనికరించండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలు నివాసం ఉండడానికి సొంత గృహాలనిచ్చి మీరే వారిని ఆశీర్వదించండి తండ్రి. ఎంతో మంది చేతిలో డబ్బులు లేక ఇండ్లు కట్టాలని లోన్స్కి అప్లై చేసి ఆశతో ఎదురు చూస్తుండగా బిడ్డల ఆశలను మీరు తీర్చండి దేవా. సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగున కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, ఆర్థికపరమైన ఇబ్బందుల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. అయ్యా, రకరకాల కొరతలను మీరు తీసివేయండి దేవా. ఈనాడు ఉద్యోగ ప్రయత్నం చేసినప్పటికీ ఎక్కడ ఎలాంటి ఉద్యోగం దొరకక బిడ్డలు నానా ఇబ్బందులకు గురవుతున్నారు దేవా. దయచేసి వారి బాధను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కాంపిటేటివ్ పరీక్షల కొరకు, ఇంటర్వ్యూల కొరకు ప్రిపేర్ అవుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి ప్రిపరేషన్లో తోడుగా ఉండి సహాయం చెయ్యండి. మీ యొక్క పరలోకపు జ్ఞానం చేత బిడ్డల్ని నింపండి దేవా. అయ్యా, బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీరే వారికి తోడుగా ఉండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, అనేక సమస్యలను బట్టి, కష్టాలను బట్టి కృంగుదల, నిరుత్సాహంలో ఉంటున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఎదురయ్యే ప్రతి బాధను బట్టి నిద్ర పట్టని స్థితిలో ఉంటున్నారు దేవా. అయ్యా, అలాంటి బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందరైతే ఈ సమయాన పడకలపై ఉండి వారికి జరిగిన అన్యాయాలను తలుచుకుంటూ కన్నీరు కారుస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు ఓదార్చండి దేవా. అయ్యా, బిడ్డలకి సుఖమైన నిద్రను అనుగ్రహించండి దేవా. వారి హృదయంలో ఉండే బాధను సంపూర్ణంగా దూరపరచండి. బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. మీరే వారికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, కుటుంబాలలో శుభకార్యములు జరగక బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. ఏ ప్రయత్నం చేసినా అపజయం ఎదురవుతుందని, ఎంత ప్రయాసపడినా అభివృద్ధి రావడం లేదని, వారికి జరిగే ప్రతి పరిస్థితిని తలుచుకుంటూ కన్నీరు కారుస్తున్న బిడ్డలను మీరు కనికరించండి దేవా. ఈనాడు బిడ్డలు ఆశించినవి వారి జీవితంలో పొందుకునేలాగున మీరే సహాయం చేయండి. బిడ్డల కోరికలను మీరు తీర్చండి. వారి హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు తండ్రి. అయ్యా, దయచేసి బిడ్డల ఆశలను మీరు తీర్చండి. సంపూర్ణమైన బహుమానం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, మా ప్రాంతాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, మా దేశ నాయకుల్ని మీరు కనికరించండి. చక్కటి జ్ఞానాన్ని, క్షేమాన్ని, ఆరోగ్యాన్ని అనుగ్రహించండి దేవా. నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, బిడ్డలైన వారు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి దేవా. బిడ్డలు చేరవలసిన గమ్యానికి క్షేమంగా చేరుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వారు చేయబోయే ప్రతి
పనిలో ప్రతి ప్రయత్నంలో కూడా తోడుగా ఉండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మదగిన దేవా, కృపగల యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి కలిగిన దేవుడు మీరు తండ్రి. ఈ సమయాన దేవా, బిడ్డలు మీకు ప్రార్థిస్తుండగా మీ యొద్ద నుండి గొప్ప సహాయం పొందుకునే వారిగా సిద్ధపరచండి తండ్రి. అయ్యా, నీ బిడ్డలందరినీ మీరు గొప్ప చెయ్యండి దేవా. వారి కుటుంబాలలో అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శత్రువుల నుండి, అపవాది నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. హాని కలిగించే పరిస్థితుల నుండి బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, గుండె చెదిరిన వారిని మీరు బాగు చెయ్యండి దేవా. కృంగిపోయిన బిడ్డలందరినీ మీరు లేవనెత్తండి దేవా. పడిపోయిన వారిని మీరు ఉద్ధరించండి దేవా. బంధింపబడిన వారికి గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా. బాధపడు వారి కోరికను మీరు తీర్చండి దేవా. బాధింపబడు బిడ్డల పక్షమున న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరే వారి పట్ల వ్యాజ్యమాడండి దేవా. బిడ్డలకు గొప్ప విజయాన్ని అనుగ్రహించండి దేవా. దరిద్రుల బాధను పోగొట్టి వారిని లేవనెత్తే దేవుడుగా ఉన్నందుకు మీకు స్తోత్రములు దేవా. ఈ సమయాన తండ్రి, దరిద్రుల మొర ఆలకించండి దేవా. దీనులైన వారిని, దిక్కులైన వారిని మీరు ఆదుకోండి దేవా. బిడ్డల పట్ల మీరే ఉన్నతమైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల అక్కరలు, కొరతలు మీరు తీర్చండి దేవా. ప్రతి శ్రమ నుండి, కష్టం నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మోసగాల చేతిలో నుండి నీ బిడ్డల్ని రక్షించండి. దోచుకొని వారి చేతి నుండి దీనులను కాపాడండి. ఇలా ప్రతి పరిస్థితి నుంచి కూడా బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, ఇంతవరకు మా ప్రార్థనలకు మీరు జవాబు ఇచ్చారని నమ్ముచూ స్తుతిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.